హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు శాస్త్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. అలాగే కూడా గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్ర హోమం, ఆయుషి హోమం, మృత్యుంజయ హోమంతో పాటు నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే వీటిలో పాల్గొవాలి, మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే కూడా గురుగారి ద్వారా నేరుగా కలిసి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు వెళ్ళవలసిన అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి చంబస్, సోమాచిగూడ, పిల్లర్ నెంబర్ 1146. గురుగారు మరి ఈ 22 శనివారం రోజున మన పీఠంలో నిర్వహిస్తున్నాం కదా, మరి 4 రకాల హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కూడా నిర్వహిస్తున్నారు కదా, మరి వీటికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి తెలియజేస్తారా గురుగారు మీరు? ఈ నెల 22వ తారీఖు మరి శనివారం అయింది, మూలా నక్షత్రం అయింది. మూలా నక్షత్రం అమ్మవారు పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం. మరి మూలా నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రానికి మరి కొన్ని రకాల దోషాలు ఉంటూ ఉంటాయి. మరి పెళ్లి సంబంధమైన దోషాలు కానివ్వండి, సంతానపరమైన దోషాలకి ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. మూలా నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి, అంటే దానికి గురుడు అధిపతి. ఎప్పుడైనా గురుబలం కనుక ఉన్నట్లయితే జీవితంలో మనం ఎటువంటి అవసరాలు ఉన్నవాడో అవసరాలు తీరుతాయి ఆ గురుబలం ఉన్నట్లయితే. మరి రాశ్యాధిపతి గురుడు కాబట్టి మరి చాలా దివ్యమైన ముహూర్తం కుదిరింది 22వ తారీఖు శనివారం. కాబట్టి ఆ రోజున ఈ యొక్క మన కేపీహెచ్పి కాలనీ ఫేస్ 4 గణేష్ టెంపుల్లో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ మనం రోజు చెప్తూ ఉన్నాం. మేషరాశి వాళ్ళకి, మరి సింహరాశి వాళ్ళకి, తర్వాత ధనుసు రాశి వాళ్ళకి, మరి కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. దాంతోపాటుగా షష్టగ్రహ కూటమి కూడా కొంత బాగా ఇబ్బంది పెడతాయి ఈ రాసుల వాళ్ళకి. కాబట్టి ఈ రాసుల వాళ్ళకి మనం విశేషమైనటువంటి హోమాలతో పాటుగా ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, పితృదోషాలకి ఇది కూడా చేస్తున్నాం. ఓకే, మన కార్యక్రమం మొదటి కాలతో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మీకు ప్రేమలవాడి నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తనకు లేదు మేడం డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మీ వారి పేరేంటమ్మా? సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, పేరేంటి? ప్రసాద్. ప్రసాద్, ఏంటి సమస్య ఏంటి? సమస్య ఏ పని తలపెట్టినా ఏది కాదు గురుగారు, అన్ని ఆరోగ్య సమస్య. ఎప్పటి నుంచి? 10 ఏళ్ల నుంచా ఈ మధ్యన? పెళ్ళైన కానుంచి ఇట్లనే ఉంది గురుగారు. అయినా ఇల్లులు కట్టిస్తాడు, ఏ పని కూడా రాదు గురుగారు. అంటే ఏం పని చేస్తాడు మీ ఆయన? ఈ మేస్త్రి పని. ఓకే, ఒకటి జీవితంలో డబ్బు నిలబడట్లేదంటే బలమైన కుజ దోషాలు ఉంటే జీవితంలో డబ్బు నిలబడదు. మరి నాగదోషాలు, సర్పదోషాలు ఉన్నా మరి ఎంత కష్టపడ్డా మనిషి పైకి రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఉంటేనే మానవుడు అనేవాడు పైకి రాలేడు. అర్థమైందా? ఆ దోషం పోవాలంటే ఇటువంటివి చేస్తే అక్కడి నుంచి జీవితంలో మార్పు వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. కాలం కలిసి రావట్లేదు అంటే మరి బలవత్కరమైన దోషాలు ఉంటేనే కాలం కలిసి రాదు, ఎవరికైనా సరే, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. అర్థమైందా? కాబట్టి నాగప్రతిష్ఠ ఒకసారి చేయించు, చేస్తే అక్కడి నుంచి కాలం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎటువంటి వాళ్ళైనా నాగప్రతిష్ఠ చేస్తే ఆ రోజు నుంచి చాలా అద్భుతంగా మారుతుంది జీవితం అనేది. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఉరవకొండ నుంచి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు లక్ష్మి అండి. మా వారి గురించి తెలుసుకోవాలండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అండి 15/10/1971 అండి. రాత్రి 12:45 అండి. పేరేంటమ్మా? మధుసూదన అండి. రాత్రి 10:45 12:45 అండి. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. మా వారి
ఎలా ఉంది గురుగారు? బట్టల వ్యాపారం రన్ చేస్తున్నారు కానీ మాకు అభివృద్ధి లేదు గురువు గారు. అసలు ఏం పని చేస్తారు? ఎన్నాళ్ళైనా ఆ బట్టల వ్యాపారం చేయాలంటారు ఆయన కూడా, కానీ లాభాలు అయితే ఏం రావడం లేదు గురువు గారు మాకు. ఏం బాధపడాల్సిన పని లేదు. జాతకపరంగా వినమ్మా, షాపు కలిసి చెప్పమ్మా, మొత్తం చెప్పు. జాతకపరంగా మరి కుజుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు జాతకపరంగా, కానీ కుజుడితో పాటు కేతువు కలిసి ఉండటం వల్ల సర్పశాపయోగం బలంగా ఉంది. దాంతోపాటు నాగదోషం కూడా ఉంది. దీనివల్ల మీ ఆయన తెలివితేటలు ఎదుటి వాళ్ళకి పనిచేస్తాయి తప్ప మీకు పనిచేయవు. అంటే ఈయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆయన వల్ల వాళ్ళకి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ఈయన సొంతానికి పనికిరాదు. అవునా? పని చేస్తే గురువారు మాకైతే అవి పని చేయవు గురువు గారు. అదే చెప్తున్నానమ్మా. ఆస్తి కూడా రావాల గురువు గారు, అది కూడా రావాల గురువు గారు. మాకు వస్తుందా గురువు గారు? ఖచ్చితంగా వస్తుంది. జాతకపరంగా చాలా బాగుంది, గుర్తుపెట్టుకోండి. కుజ మహాదశ అయిపోవచ్చింది, తర్వాత రాహుదశ నడుస్తుంది. ఏంటి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ పరిహారాలు ఉంటే చెప్పండి గురుగారు, చేస్తాం. చాలా ఇబ్బంది ఉంది ఒక పని గురుగారు చేయండి, మాకు. మంచి జపాన్ పగడం తెప్పించుకొని ఉంగరపు వేలికి పెట్టమను. దాంతోపాటు ఒక మంత్రం పంపిస్తాను, అది పెట్టుకొని నిత్యం జపం చేయమను. గురుగారు వెండిలోన పంచలోహాల గురుగారు? పంచలోహాల్లో పెట్టమను, బంగారంలోనే పెట్టాలి. ఓకే అమ్మా, దానికి ఒక మంత్రం ఉంటుంది, అది తీసుకొని ప్రతినిత్యం జపం చేయాలి. జపం చేసి పెడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? చెప్పండి గురుగారు. ఫోన్లో కదమ్మా, విడిగా ఫోన్ చేయి. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తా ఎట్లా చేయాలి ఏంటి. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ ఫోన్లో చెప్పడం కష్టం. వ్యాపారం అభివృద్ధికి ఏం చేయాలి గురుగారు? నేను చెప్పింది వ్యాపార అభివృద్ధికే, డబ్బు నిలబడటానికి, డబ్బులు రావడానికి, అర్థమైంది, ఆ జీవితంలో పైకి రావడానికి, వాటన్నిటికీ మీ ఆయనకి ఇది పనిచేస్తుంది గట్టిగా అట్లా. ఓకే, నేను అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052246299. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నమస్తే మేడం, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా కొడుకు గురించి తెలుసుకోవాలనున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 29/2/2020. ఓకే, సమయం చెప్పండి. సమయం 4:50 అనుకుంటాను మేడం. 4:50 సాయంత్రమా అండి? పొద్దున్న మేడం. పొద్దున్న. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, పేరు పెట్టావా? పెట్టాను స్వామి. నమస్కారం గురించి. ఎలా? నమస్తే. నమస్తే. అదే బిడ్డ గురించి ఎలా ఉంది, వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు, ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయా స్వామిజీ? జాతకపరంగా కాలసర్పదోషం ఉన్నది. స్వామి, దీనివల్ల ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంటే పిల్లలకి చదువు కుంటుపడుతుంది. చిన్నతనంలోనే చదువు దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని లక్షల జాతకాలు చూశాను కాబట్టి చెప్తున్నా. సరే స్వామి. కాబట్టి దానికి ఒకసారి నాగప్రతిష్ఠ, ఆశేష బలి చేయించు, చేస్తే నీకు కూడా కలిసి వస్తుంది. సరే స్వామి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు చేయొచ్చునా స్వామి? చేయాలి. దానివల్ల తండ్రికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది. ఎప్పుడైనా సరే చిన్నపిల్లల జాతకాల్లో మంచి యోగాలు ఉంటే ఆ సమయంలో తల్లిదండ్రులకు పడుతుంది అదృష్టం. సరే స్వామి. చెడు ఉంటే కూడా అట్లాగే పడుతుంది, సంభవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేయించండి, చేస్తే బాగుంటుంది, నీకు కలిసి వస్తుంది. అట్లా సరే స్వామి. ఇప్పుడు ఏది సంక్రమించాలన్నా తండ్రి ద్వారా పిల్లలకు సంక్రమించాలి. అవునా? స్వామి. ఏ మంచి జరగాలన్నా నీ ద్వారా వాళ్ళకి సంభవించాలి కదా. చెడైనా మంచైనా అంతే ఉంటుంది. కాబట్టి చేయించు, చేస్తే నీకు కూడా బాగుంటుంది. సరే స్వామి. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకట ఆదిలక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 17, 1998. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:30 అండి. బాబు పేరేంటండి? నాగ వెంకట కార్తిక్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా బాబుకి చదువు బీటెక్ వరకు చదువుకున్నారండి. జాబ్ ఏమో సరిగ్గా రావట్లేదండి. అది బాబుది జాతకం చూసి కొంచెం చెప్పరండి. జాతకం చాలా బాగుంది, అధైర్యపడాల్సిన పని లేదు. కానీ పెళ్ళయిన తర్వాత బాగుంటుంది ఈయన జాతకం. అర్థమైందా? పెళ్ళి కావాలి, సెటిల్ అవడానికి జాబ్ కావాలి కదండి. అదే మా చెప్తున్నా, వరుసగా చెప్తున్నా, 1 by 1 ఏదైతే కనపడుతుందో చెప్తున్నా విను. ఫస్ట్ పెళ్ళయిన తర్వాత జీవితం కలిసి వస్తుంది. కానీ అదే సమయంలో నాగదోషం ఉన్నది. అర్థమైందా? ఈ నాగదోషం ఉంటే వెంటనే ఉన్నత ఉద్యోగం రాదు. మీ పిల్లలతో పాటు చదువుకున్న పిల్లలందరూ సెటిల్ అయ్యి ఉంటారు. అవునా? సెటిల్ అయ్యారా? మిగతా పిల్లలందరూ సెటిల్ అయ్యారా లేదా? కొంతమంది సెటిల్ అయ్యారండి, కొంతమంది సెటిల్ కాలేదండి. ఇది మెయిన్ ఎఫెక్ట్.
ఆ, స్థిరపడాలంటే నేను చెప్పింది చేయి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఒకటి చేయించు. ఆ, చేస్తే మంచి సెటిల్మెంట్ వస్తుంది, బాగుంటుంది. ఆ. ఓకేనా? టైం వేస్ట్ చేయబాకండి, ఇప్పటికే టైం వేస్ట్ అది అయిపోయింది అట్లా. బాబుకి ఈ డబ్బులు కూడా వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయండి. ఒక్క అదేమ్మా. పైసా కూడా. నాగదోషం ఉంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు అబ్బాయికి. సప్తమంలో కుజుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు ఇవాళ 2 రోజుల తర్వాత ఎంత ఉన్నాయరా అంటే 1000 రూపాయలు కూడా ఉండలేవంటాడు. అట్లా ఖర్చు అవుతుంది. అంతే ఉందండి ఆ బాబు పరిస్థితి. డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతాయి. ఎట్లా ఆ. చెప్పింది చేయి, అది బాగుంటుంది. ఎప్పుడు చేపించమంటారండి? రేపు 22వ తారీఖు జరుగుతుంది పూజ. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే దాని వివరాలు, దాని నియమ నిబంధనలు, ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ మా వాళ్ళు చెప్తారు. ఫోన్ చేయమ్మా, చేసి అడుగు. ఇట్లా ప్రతిష్ట కావాలంటే దాని వివరాలు చెప్తారు. ఓకేనా? ఆ. కింద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, కృష్ణవేణి మేడం. నా పేరు పొద్దుటూరు నుంచి చేస్తున్నాను మేడం. నా ఓకే. గురించే తెలుసుకోవాలి మేడం. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 మ్మ్. జనవరి 13 మేడం. 19th మార్చా? జనవరి 13 మేడం. 13 13. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం తెలియదు మేడం. సుమారు. ఓకే, సుమారుగా కూడా తెలీదా? మార్నింగే మేడం. ఓకే, మీ పేరేంటమ్మా? కృష్ణవేణి మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే. మార్నింగ్ అంటే ఎన్నింటికి సుమారుగా? 3, 4, 5, 7 ఎంత సుమారుగా చెప్పు. 10 గంటల లోపల స్వామి. 10 గంటల లోపల గురుగారు. 10 గంటల లోపల. 8 నుంచి 10, 9 నుంచి 10 అట్లా చెప్పాలి. తెలియదు గురుగారు. అమ్మ 10 గంటల లోపల పుట్టావని చెప్పారు. 10 గంటల లోపు అంటే ఉదయం నుంచి 10 గంటల లోపనే అంటారు కదా. ఉదయం నుంచి 10. ఎందుకంటే ఒక లగ్నం అనేది 2 గంటల సేపు ఉంటుంది. లగ్నం మారితే జాతకం మొత్తం మారిపోతుంది. సరే, నీ సమస్య ఏంటో చెప్తా. సమస్య ఏం లేదు గురుగారు. మీరు లాస్ట్ టైం కాల్ కలిసినప్పుడు మీరు చెప్పినట్టే మేము ఇల్లు కట్టుకుంటామన్నారు. కట్టుకుంటున్నాం గురుగారు. మీ సంతోషం. థ్యాంక్ యూ చెప్పుకుందామని చేసినాం గురుగారు. మేము ఓకే. అది ఏ నెలలో చేరుకుంటే గృహప్రవేశం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని చేసినారు గురుగారు. ఎప్పుడైనా గృహప్రవేశాలు అనేది ఫోన్లో చెప్పలేమమ్మా. గృహప్రవేశం ముహూర్తం పెట్టాలంటే వృషభ చక్ర శుద్ధి కావాలి. గురుగారు. గృహప్రవేశం ముహూర్తం దొరకడం అంటే చాలా కష్టం, గుర్తుపెట్టుకో. ఒక నెలలో ఒక ముహూర్తం దొరికితే కష్టం ఒకటి. దాని విడిగా నువ్వు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా. అర్థమైందా? ఫోన్లో ముహూర్తాలు చెప్పలేము. ఎప్పుడైనా గృహప్రవేశ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే ముహూర్త బలాన్ని బట్టి నువ్వు ఎంత అప్పు చేసినా ముహూర్త బలం కనుక గొప్పగా ఉంటే నువ్వు చేసిన అప్పు తొందరగా తీరుతుంది. అర్థమైందా? కాబట్టి విడిగా ఫోన్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, మంచి ముహూర్తం చెప్తా, దాని ప్రకారం చేసుకోండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో, అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బయలుదేరమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అబ్బాయి గురించి అమ్మా. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1993 అమ్మా. ఓకే, నెల తారీఖు చెప్పండి అమ్మా. 10వ నెల 11వ తారీఖు. సమయం? 10వ నెల 11వ తారీఖు 11:30కి పుట్టాడు. ఎప్పుడు రాత్రా ఉదయమా అమ్మ? రాత్రి అమ్మా 3 గంటలు. రాత్రి 11 గంటలకి. సరే, బాబు పేరేంటమ్మా? బాబు పేరు సత్యనారాయణ. అప్పుడు జ్ఞాపకం తెలియక సత్యనారాయణ పేరు ఇచ్చానండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నక్షత్రం కత్తిసరికి మగా నక్షత్రం. అక్కర్లేదమ్మా, అవన్నీ నేను చూసుకుంటా. కానీ మగా నక్షత్రం, సింహరాశి అవన్నీ నాకు తెలుస్తాయి. అర్థమైంది. విషయం ఏంటి? దేని గురించి అడుగుతున్నావు? చెట్టు గురించి అడుగుతానండి స్వామి. గట్టిగా మాట్లాడు. అండి నమస్తే, చెప్పండి, గట్టిగా చెప్పండి. పెళ్లి గురించి అండి. గట్టిగా మాట్లాడు తల్లి. ఎందుకు సౌండ్ తగ్గించేస్తావు? గట్టిగా వివాహం మాట్లాడు. గురించా అమ్మా? పెళ్లి గురించి. పెళ్లి గురించి అట్లా చెప్పొచ్చుగా. సరే, జాతకపరంగా శుక్రుడు నీచపడ్డాడు. మరి శుక్రుడు కనుక నీచపడితే పెళ్లి కాస్త లేట్ అవుతుంది. అర్థమైందా? శుక్రగ్రహానికి ఏమైనా చేయించావా ఇంతవరకు లేదా శాంతి? లేదండి, ఇంకేదో శాంతిలో తిరుగుతున్నాం కానీ దగ్గరికి వస్తేనే సంబంధాలు ఆగుతాయి. అంత ఈజీగా కాదమ్మా. ఎప్పుడైనా శుక్రగ్రహానికి 2000 సార్లు హోమం చేయించు. వినపడిందా? 2000 సార్లు హోమం చేయించు. దాంతోపాటు ఇంద్రనీలం పెట్టించాలి. ఇంద్రనీలం పెట్టి హోమం చేసి వేలికి ధరిస్తే ఖచ్చితంగా మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో
నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను నర్సూర్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు గంగాభవాని. మా అబ్బాయి కోసం తెలుసుకోవటానికి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 29, 2001 అండి. ఓకే, సమయం చెప్పండి. ఆదివారం ఉదయం 7:45 మేడం. ఓకే, బాబు పేరేంటమ్మా? తరుణ్ కుమార్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా మా అబ్బాయి కోసం తెలుసుకోవటానికి. మీ అబ్బాయి కోసమే దేని గురించి, పెళ్లి గురించి అడుగుతున్నావా లేకపోతే చదువు గురించా, ఉద్యోగం గురించా? జాబ్లో స్థిరపడటానికి నెక్స్ట్ వివాహం ఎప్పుడు అవుతుంది? ఇంకా జాబ్ పేరేంటన్నావు? తరుణ్ కుమార్. తరుణ్ కుమార్ అండి. తరుణ్ కుమార్. ఆ, మరి జాబ్ వచ్చింది కదా, రాలేదు ఇంతవరకు? జాబ్ వచ్చిందండి. అది కొంచెం ప్రాజెక్ట్ ఇవ్వటంలో కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఆ. ఒడిదుడుకులుగా ఉంటుంది అబ్బాయి. ఎంటెక్ కూడా చేస్తున్నాడండి, కంపెనీయే చదివేస్తుంది. జాతకం బాగానే ఉంది, కంగారు పడాల్సిన పని లేదు. వినమ్మా, జాతకం బాగుంది, అవటానికి జాతకం బాగుంది, కంగారు పడాల్సిన పని లేదు. చంద్రమంగళ యోగం ఉంది. చదువు ఎంతవరకు అంటే అంతవరకు చదవగలడు. ఓకేనా? సొంత ఇల్లు కూడా కడతాడు, అనుమానం లేదు జాతకంలో. కాకపోతే నాగదోషం బలంగా ఉంది. ఈ నాగదోషం వల్లే టైం అంతా వేస్ట్ అవుతుంది తప్ప రెండోది కాదు. ఎప్పుడైతే నాగదోష పరిహారం చేస్తారో అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి మీ వాడి జాతకంలో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జాతకం చాలా బాగుంది. ఆ నాగదోషాన్ని పరిహారం ఫస్ట్ చేయించండి. అక్కడి నుంచి మీరు ఊహించినంత స్థాయికి వెళ్తాడు మీ అబ్బాయి. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు తండ్రికి కూడా కలిసి వస్తుంది చేయటం వల్ల. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఎలిపాల నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరం 22వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. సమయం 8:15 అండి. 8:15. ఎప్పుడు ఉదయమా మా రాత్రా? ఉదయం అండి. ఓకే, పాప పేరేంటి? పాప పేరు ప్రసన్న అండి, దుర్గా ప్రసన్న. ఓకే, గురుగారు మాట్లాడండి. ఫస్ట్ నుంచి కూడా చదువు కాడ నుంచి కూడా 1 మార్కు 2 మార్కులతో ఆగిపోవటం ఇట్లా అవుతుందండి. గురువుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇట్లా ఆగిపోవటం, సంబంధాలు కూడా అగ్రికల్చర్ డిప్లొమా చేస్తుంటాను, ప్రైవేట్గా చేస్తుంది. ఈ సంబంధాలు కూడా వస్తున్నాయి కానీ దగ్గరికి వచ్చి పోతున్నాయండి. సరే వినండి, జాతకపరంగా 2019 నుంచి బాగలేదు, అవునా? అవునండి. 2019 నుంచి మీరు ఏదనుకుంటున్నారో అన్నిటికీ రివర్స్ అవుతూ ఉంటుంది. కరెక్టేనా? అవునండి. అక్కడ వరకు బాగా సాగింది జీవితం. అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రాహు దశ ప్రారంభమైంది, బలమైన రాహు దోషం ఉంది, నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్లనే ఆమెకు ఏదైతే గోల్ పెట్టుకుంటుందో 1 మార్కులో మిస్ అయిపోతూ ఉంటుంది. చిన్న 1 మార్కులోనో 2 మార్కులోనో మిస్ అయిపోతూ ఉంటుంది. తెలివి లేక కాదు, చేతక కాదు, నెంబర్ 1 చదవగలదు, కానీ రాహుదోషం వల్ల ఇబ్బంది పడుతుంది. రాహుదోషం ఎప్పటిదాకా ఉందంటే 2034 సంవత్సరం వరకు ఉంది. దీనివల్లనే పెళ్లి కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ. ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి. ఈఎన్టీ చెవి ముక్కు గొంతు ప్రాబ్లం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లేదండి. మంచిగానే ఉంది ఇప్పుడు వరకు, భగవంతుడి దయ వల్ల. స్కిన్ ప్రాబ్లం కానీ ఏం లేదుగా? లేదండి. ఇది చేయండి. ఈ పెళ్లి సంబంధాలు ఇంకా నువ్వు చెప్పిందే చెప్పబాగు, సాగతీస్తూ చెప్తే నువ్వు 10 సార్లు చెప్పినా అదే. అర్థమైందా? ఆల్రెడీ విన్నా, అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు అన్నం వండుతావు ఇంట్లో, అన్నం మొత్తం పట్టుకొని చూస్తావా, 2 మెతుకులు పెట్టుకొని చూస్తారా చెప్పండి? ఒక మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అనేది. ఇది కూడా అంతే, మీరు చెప్పిందే చెప్తే టైం వేస్ట్ అవుతుంది. చెప్పండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 జూలై 20 ఉదయం 8:15 మేడం. జూన్ 8. జూలై 20 అమ్మా? కాదు, జూలై 98 కాదు, 92 సంవత్సరము జూలై 20. జూలై 20 1998 ఉదయం 8:15 అంతేనా? బాబు పేరేంటమ్మా? వినయ్ కుమార్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? ఇంకా లేదు గురుగారు.
మీ వాడికి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత చాలా అద్భుతమైన జాతకం మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. విదేశాల్లో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు గురుగారు. ఏం చదువుకుంటున్నాడు? ఈ జాబ్ చేస్తున్నారు గురుగారు. ఇప్పుడు రైన్ చేసి అది ఏం చేసి జాబ్ని రిజైన్ చేసేసినాడు. వేరే కంపెనీకి చేరాలనుకుంటున్నాడు. ఎట్లా ఉంటుంది ఏమని అడిగేసి చేసినాను గురుగారు. నేను అడిగిందని చెప్పు. బయటికి పంపించలేదా? విదేశీ ప్రయత్నాలు చేయలేదా? లేదు గురుగారు, పంపించలేదు. చేయండి నా మాటని. విదేశాల్లో అద్భుతమైన రాజయోగం ఉంది మీ వాడికి, కానీ కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం ఉంటే అద్భుతాలు జరగాల్సి ఏదో జరుగుతుందన్నమాట. అర్థమైందా? నేను చెప్తున్నా, మీ వాడికి గనక నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేసిన తర్వాత చాలా ఆయన జాతకం మొత్తం బయటకు వస్తుంది, ఆయన అదృష్టం మొత్తం బయటకు వస్తుంది, యోగాలు మొత్తం ఉపయోగిస్తాయి. చాలా అద్భుతంగా ఉంది జాతకం. చాలా బాగుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. నేను చెప్పింది కనుక చేసి ప్రయత్నం చేస్తే విదేశాల్లో అద్భుతమైన యోగాలు కలుగుతాయి. దాంతోపాటు కనకపుష్యరాగం పెట్టించాలి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజలో పెట్టి ఈ యొక్క కనకపుష్యరాగం నెంబర్ 1 క్వాలిటీ పెడితే చాలా అద్భుతాలు జరుగుతాయి మీ అబ్బాయికి. ఓకేనా? చెయ్యి, ఫస్ట్ ఆచరించండి. ఎప్పుడైనా విని ఆచరిస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పేవి 100కు 100% జరిగి తీరుతాయి, ఎందుకని చెప్తున్నా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకుందామండి. ఆంధ్ర, కాకినాడ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/1/85 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 4:41 అండి, తెల్లవారుజామున. ఓకే, పేరేంటమ్మా అయింది? వీరదత్త విశ్వనాథం అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి, మా బ్రదర్ కోసం చేసాము. జాబు, వివాహం అవ్వాలండి. ఇంకా పెళ్లి కాలే? అవ్వలేదండి. జాతకంలో గురుడు నీచపడ్డాడు. గురుబల అవసరం లేదు మీ అబ్బాయికి. తెలుసా మీ తమ్ముడికి? తెలుసా తెలీదా? అదే తెలుసండి. మరేం చేశారు? తెలిసినప్పుడు ఏం చేశారు చెప్పండి. ఏంటండి? తెలిసినప్పుడు ఏం చేశారు? చూసిన వాళ్ళు ఏం చెప్పారు అంటున్న. దోషం అనేది ఎవరికైనా జాతకాలు చూపించారా లేదా? అదే మా అమ్మగారు గుడికి వెళ్ళలేదు, తెలీదు. చూపించే ఉంటారండి, ఐడియా లేదు. చెప్పండి, మీరు చెప్పండి. జాతకంలో కాలసర్పదోషం ఉంది, గురుడు నీచపడ్డాడు, దీనివల్ల పెళ్లి కావట్లేదు. అర్థమైందా? ఓకే అండి. నాగప్రతిష్ఠ ఆశేష బలితో పాటు రాహుకి, కేతువుకి, గురువుకి హోమాలు చేస్తే పెళ్ళి అవుతుంది, లేకపోతే పెళ్లి కాదు ఇక. ఎందుకంటే ఈ సంవత్సరం కావాలి. అర్థమైందా? ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పటికైనా చేస్తే మార్పులు వస్తాయి. ఓకేనా? ఉద్యోగం అండి? కాలసర్పదోషం ఉంటే ఉద్యోగం కూడా రాదు. చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది. అట్లా ఉన్నదా లేదా చెప్పండి. ఉన్నావా మా లైన్లో? కాల్ కట్ అయినట్టుందండి. అలాగే గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ నెల కూడా రేపు 22వ తారీఖున శనివారం రోజున మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి. కైలూరు జగనన్న కాలనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చిన్న పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మాకు. ఓకే, సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2011 అండి. ఆగస్ట్ 6 అండి. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 5:17 అండి. పాప పేరేంటండి? రిషిత అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? మాకు 2 పాపలు సార్. ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా, చెప్పండి. ఆరోగ్యం బాగానే ఉంది సార్. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు ఇప్పుడు? పాప స్టడీస్ ఎలా ఉంటుందని అడుగుదాం ఫోన్ చేసి. చదువు బాగానే ఉంటుంది. ఇప్పుడు 10th వచ్చింది సార్. 9th క్లాస్ అయిపోతుంది, 10th వచ్చింది సార్. బాగానే ఉంటుంది. సబ్జెక్ట్ సైన్స్ మీద ఇంట్రెస్టా, మ్యాథ్స్ ఇంట్రెస్టా అమ్మాయికి? మ్యాథ్స్ ఇంట్రెస్ట్ సార్, 2. చాలా బాగుంటుంది. అటు సైడ్ పంపించండి. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ 2 బాగుంటాయి. సార్, ఆ రెండిట్లో తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటు పంపించు. చాలా బాగా సాగుతుంది చదువు. అదే ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? ఇందా నేను అడిగితే బాగానే ఉందన్నావుగా. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందండి. ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? ఈ అమ్మాయి పుట్టినా నీకు కలిసి వచ్చిందా? ఏం సార్? ఈ అమ్మాయి పుట్టినాక నీకు కలిసి వచ్చిందా అంటున్నా. బాగానే ఉంది సార్. చాలా బాగుంటుంది.
కాకపోతే సప్తమంలో కుజుడు ఉంటే సార్. పెద్ద మనిషి అయిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి అట్లా. సార్. దాని కూడా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అంతా బాగుంది. ఓకేనా? భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? భవిష్యత్తు చదువు బాగుందంటే భవిష్యత్తు బాగున్నట్టేగా. అదే సార్. మరి ఇంకేముంది, అంత దాంట్లోనే ఉంటుంది. సార్. విద్య బాగుందంటే జీవితం బాగున్నట్టే, విద్య లేకపోతేనే ఇబ్బంది కదా. అదే సార్. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను నందికొట్టు నుంచి చేస్తున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? హలో, హలో హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 మ్మ్. 3వ నెల 2వ తేదీ మేడం. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం. సుమారుగా కూడా తెలీదా? తెలియదు మేడం. ఓకే, మీ పేరేంటి? నా పేరు రేణుక మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నీదేనా? నాదే గురువుగారు. ఓకే, సమస్య ఏంటి? సంతానం రాలేదు స్వామి నాకు. ఓకే, ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? 4 ఏళ్ళు అయింది స్వామి. అసలు గర్భం రాలేదా? రాలేదు స్వామి. ఓకే, డాక్టర్ చూపించావా? చూపించిన స్వామి. ఏమన్నారు? మంచిగా ఉంది, అంతా బాగానే ఉందంటారుగా. బాగానే ఉంది అంటున్నారు స్వామి. నాగప్రతిష్ఠ ఆశేష బలి చెయ్యి. చేసిన తర్వాత దానికి ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం తీసుకొని కాశీ శ్రీశైలం పోయి రావాలి. 2 చేస్తే సంవత్సరం తిరిగే లోపల అబ్బాయి పుడతాడు. కాశీ శ్రీశైలం పోయి రావాలా స్వామి? నాగప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం తీసుకొని పోయి నంది చెవిలో చెప్పి ఆ నందికి చెప్పాలి, స్వామి నాకు పుత్ర సంతానం కావాలని దండం పెట్టుకొని వస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల మా పిల్లాడు పుడతాడు. నేను కనీసం 100 మందికి చేయించుంటా, 100 మందికి అయింది. సరే సరే. కావాలంటే వచ్చి చేసుకో, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఓకేనా? సరే సరే. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మేము ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/1982 మేడం. 3782 మ్మ్. సమయం చెప్పండి. 92 92 మేడం. 92. 92? 3/7/92. ఓకే, సరే, సమయం చెప్పండి. 11:35 PM మేడం. 735 మ్మ్. 11. మీరు సరిగ్గా చెప్పండి. ఓకే, మీ పేరేంటి? మదన్మోహన్ రెడ్డి మేడం. పిఎంఐ ఏమా? పిఎం. రాత్రే కదండి? నైట్ మేడం. 11:35 సరే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పు, స్పీడ్ తగ్గించు, ఏం అర్థం కావట్లేదు, పరిగెత్తుతున్నావు. నమస్తే గురుగారు. నమస్తే. సార్ అదే మేము గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాం. ఓకే. ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోబాకు. గవర్నమెంట్ జాబ్ మీద పెద్ద అవకాశాలు కనపడట్లేదు. టైం వేస్ట్ అవుతుంది తప్ప గ్యారంటీ లేదు. ఒకటి ఇంకా అదే బిజినెస్ కూడా వస్తుంది. బిజినెస్ వ్యాపారం బాగుంటుంది. వ్యాపారం ఏం చదువుకున్నావు? మెడికల్ చదివినాం, మేము ఫార్మసీ చేసినాం సార్. బాగుంది. మరి విదేశీ ప్రయత్నాలు ఏం చేయలే? ఏంటా, అది కూడా స్పీడేనా? విదేశీ ప్రయత్నాలు చేసావా? అదే చేస్తున్నా, బిజినెస్ కూడా ఎక్కడ అది సెట్ కావాలని. విదేశీ ప్రయత్నాలు చేసావా అంటే చేస్తున్నా బిజినెస్ అంటావే. హలో, చేస్తాను. వినపడడం లేదు వాయిస్. టీవీ చూస్తున్నావా? లేదు లేదు. విదేశీ ప్రయత్నాలు ఏమన్నా చేసావా అని 3 సార్లు అడిగాయా? నీకు అర్థం కావాలి. లేదు. ఓ, నీ స్పీడ్ ఎక్కువైంది, కానీ తర్వాత చేస్తే నిదానంగా చెప్తావు. ఓకేనా? ప్రతిదీ 3 సార్లు చెప్పాలంటే కష్టం పొద్దున్నే. ఓకే, మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ చేస్తున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు గురించి అండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10/93 అండి. ఓకే, సమయం చెప్పండి. 5:30 మధ్యలో అండి. ఎప్పటి నుండి అమ్మా? సాయంత్రమా? ఉదయం తెల్లవారు. ఓకే, బాబు పేరేంటి? యశ్వంత్ సూర్యప్రకాష్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబుకి వివాహం ఎప్పుడు జరుగుతుందో, వివాహ గడియలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎవరికన్నా జాతకం చూపించావా? చూపించలేదు గురుగారు. మరి చూపించాలిగా, పెళ్లి కావట్లేదంటే వయసు వచ్చిన తర్వాత. ఎందుకంటే జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు. ఒకటి. ఓకే. తండ్రి గారు ఎట్లా ఉన్నాడు? తండ్రి గారు ఆరోగ్యం బాగుందా?
ఎవరండి? మీ వారికి ఆరోగ్యం బాగుందా, మంచిగా ఉందా? లేదు సార్, వారికి 3 years బ్యాక్. దోషం కూడా కనపడుతుంది ఇక్కడ, అందుకనే డైరెక్ట్ అడిగా. అదే. ఈ దోషం వల్లనే తండ్రికి దెబ్బ కొడుతుంది, తండ్రితో పాటు కుటుంబానికి దెబ్బ కొడుతుంది, తన కుటుంబాన్ని అంటే రాబోయే భార్యకు కూడా ఎఫెక్ట్ ఇదంతా. దాంతోపాటు నాగదోషం ఉంది, నాగదోషం, గురుచండాల యోగం అన్నీ ఉన్నాయి. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటాడా? డీప్ థింకింగ్ ఉందా? ఏంటండి? ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడా అంటున్నా. ఆలోచిస్తుంటాడు. అంటే పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తాడు అట్లా. అలాగే. సరే, టైం ఏదో వేస్ట్ అయిపోయింది. కానీ నాగప్రతిష్ఠతో పాటుగా రాహువుకి, కేతువుకి, శుక్రుడికి, రవికి, చంద్రుడికి ఈ గ్రహాలన్నింటికి చేస్తే మార్పులు వస్తాయి. ఎందుకంటే జాతకంలో చంద్రుడు నీచపడ్డాడు, రవి నీచపడ్డాడు, శుక్రుడు నీచపడ్డాడు, 3 గ్రహాలు నీచపడ్డాయి. దాంతోపాటు నాగదోషం ఉంది. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి అట్లా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, విజయవాడ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/1974 అండి. సమయం చెప్పండి. 11:35 అండి. ఓకే, పేరేంటమ్మా? రాత్రి 11:35. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. మా వారు ఆరోగ్యం గురించి అడుగుతున్నారు స్వామి. ఈ 5 months బ్యాక్ బండి మీద నుంచి పడిపోయారండి. ఆయనకి తలకి హెడ్ ఇంజరీ అయిందండి. ఏమైంది? హెడ్ ఇంజరీ అండి. ఓకే. అయితే ఇప్పుడు మందులే వాడటం బాగానే ఉందండి, కానీ కోపం వస్తే మాత్రం బాగా తల కొట్టేసుకున్నారండి. కోపం వస్తే మాత్రం అవుతుంది కదా, తల కొట్టుకుంటే భయం వేస్తుంది. ఎలా ఉంటుంది? ఈయనకి ఈ అలవాటు 2017 నుంచి ఉంది, అవునా? ఫస్ట్ 2017 ఆయన కోపం వస్తే తల కొట్టుకుని ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే దెబ్బ తగిలేసరికి ఇంకా ఆయన కోపం అంతా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ కోపం అంతా ఆయన తల కొట్టేసుకుంటారు. భయం వేస్తుంది. కంగారు పడితే ఇంక ఎక్కువ చేస్తారు, వదిలేస్తే తక్కువ చేస్తారు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కంగారు పడకూడదు. జాతకపరంగా రాహు దోషంగా ఉంది. రాహు చాలా దోషప్రదంగా ఉన్నాడు. రాహుకి చేయించమ్మా, చేస్తే బాగుంటుంది. ఏం చేయించాలండి? రాహుకి జపహోమాలు చేయించండి. కుజుడు కూడా చేయాలి అట్లా. ఇంకా గట్టిగా బలంగా ఉండాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూ చేయించండి. ఎందుకంటే రాహు మహర్దశ 2035 వరకు ఉంది. దీనివల్ల మూర్ఖత్వం, ఎవరు చెప్పిన మాట వినకపోవడం, తను అనుకున్న చేసేటువంటి లక్షణం ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఇట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా అబ్బాయి పేరు సాయి సందీప్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/04 ఏప్రిల్ 2008 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం అంటారా? 4 o'clock అండి. ఎప్పుడు సాయంత్రమా అండి? ఈవినింగ్ అండి. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చదువు, విద్యా అవకాశాలు ఎలా ఉంటాయని అడుగుతామని. చదువు చాలా అద్భుతంగా ఉంది. మీ వాడు క్లాసులో టాపర్ కదా? అవునండి. క్లాసులో నెంబర్ 1 ఈయనే ఉంటాడు, అవునా? అవునండి. మరి ఇంక అనుమానం ఎందుకు మీకు? అంటే ఇంజనీరింగ్ అలాంటి సీట్లు ఏమైనా వస్తాయా ఏంటని. ఎక్సలెంట్. మీ వాడు నువ్వు చదివించే దమ్ము, ధైర్యం, ఓపిక ఉండాలి. కానీ 10 degrees ఏం చేయగలడు. జాతకం చాలా బాగుంది, విద్యాస్థానం చాలా బలంగా ఉంది. ఈ పిల్లవాడు పుట్టినా మీకు కూడా కలిసి వచ్చి ఉండాలిగా. గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి? అన్నీ వస్తాయి మీ వాడికి. చాలా బాగుంది, గట్టి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంది జాతకం. ఓకేనా? సరేనండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మాధవి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/2/1990. సమయం చెప్పండి అమ్మా. 10 నుండి 11 లోపు ఉదయం. మీ పేరేంటి? మాధవి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా మాధవి. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నాదే గురుగారు. నీదేనా? ఓకే, ఏం చేస్తున్నావు? నేనేం చేయను గురుగారు, ఇంట్లోనే. ఏం చేయట్లేదా?
అంటే బట్టలు టైలరింగ్ చేస్తా గురుగారు. బాగానే ఉంది కదా ప్రస్తుతానికి. అది ఏదో మాంగళ్య దోషమో ఏదో ఉందని చెప్పినారు గురుగారు. ఎవరు చెప్పారు మాంగళ్య దోషం ఉందని? మీకు ఏ గురుగారిని అడిగితే మా తెలిసిన వాళ్ళని అన్నారు. లేదమ్మా, మాంగళ్య దోషం అటువంటిది అయితే లేదు. కొద్దిగా నాగదోషం కనపడుతుంది అంతే, మాంగళ్య దోషం అయితే లేదు. అమ్మా శివరాత్రి రోజు పుట్టినా అన్నారు గురుగారు, కరెక్టేనా గురుగారు? కరెక్టే, కానీ మాంగళ్య దోషం అయితే లేదు, నాగదోషం మాత్రమే ఉంది. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళకి సరైన వాళ్ళకి చెప్తే కరెక్ట్గా చెప్తారు, ఎవరిని పెడితే వాళ్ళని అడిగితే ఇట్లాగే చెప్తారు, ఒకటి ఉంటే ఒకటి చెప్తారు, వాళ్ళకే తెలియదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా అట్లా. సరే గురు. మీ నాన్నగారు ఆరోగ్యం బాగుందా? అంటే మామూలుగా ఉంటుంది గురుగారు. ఈ మధ్య ఏమన్నా దెబ్బతిన్నదా కాస్త? మా నాన్నకి ఏం లేదు గురుగారు, మా ఆయనకి సమస్యలు వచ్చినాయి. గట్టిగా మాట్లాడు. మా ఆయనకి సమస్యలు వచ్చినాయి, దెబ్బలు తగిలినాయి, కానీ మా నాన్న మంచిగా ఉంది. మంచిగా తిరుగుతున్నాడు 2 ఏళ్ళ నుంచి, బాగానే ఉందా? ఎవరు గురుగారు? మీ నాన్నగారి సంగతి. మంచిగానే ఉంది. ఆయన పేరేంటి? మా నాన్న పేరు మాలాద్రి. మాలాద్రి. సరే, ఇక్కడి నుంచి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆరోగ్యం బాగాలేదు, నీ జాతకరీత్యా నీకు ఎఫెక్ట్ కొడుతుంది. దాంతోపాటు సింహరాశి అయింది మీ నాన్నది, ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో చిన్న ఎఫెక్ట్, మంచి దెబ్బ తగులుతుంది, జాగ్రత్తగా ఉండాలి అట్లా. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో నాకు దాని గురించి ఏం చెప్తున్నారు? ఫోన్ చేయమ్మా, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మీ నాన్న జాతకం చూసి చెప్తా, అసలు విషయం ఏంటో చెప్తా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు నుంచి వెంకట నరసింహారావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/4/1973. సమయం చెప్పండి. ఉదయం 10:10 మీ పేరేంటి అన్నారు? వెంకట నరసింహారావు. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే. నమస్తే. వెంకట నరసింహారావు అని నా పేరు. విన్నా చెప్పండి. దేని గురించి అడుగుతున్నారు? వ్యాపారం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? అవును సార్, వ్యాపారం చేస్తున్నానండి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉందిగా, కాదే గడిచిపోయిన 3 ఏళ్లలో కాస్త దెబ్బ తగిలింది, అవునా? అవును సార్. ఎన్ని లక్షలు నష్టపోయారు? కోట్లలో జరిగింది సార్. జాతకం చాలా బాగుంది. ఏం వ్యాపారం? రియల్ ఎస్టేట్ చేస్తారా, దేంట్లో ఉన్నారు? మిర్చి వ్యాపారం. మిర్చి వ్యాపారం. జాతకం బాగుంది. ఏది ఏమైనా జాతకంలో కాలసర్ప దోషం ఉంది. ఇన్ని కోట్లు సంపాదించినా ఈరోజు నీకు వచ్చేటప్పటికి ఏమి ఉండదు, అవునా? ఏమీ లేదండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీ వయసు ఎంత? 52, 53 ఉన్నట్టున్నాయి. అవునండి, 73. ఎన్ని కోట్లు సంపాదించుంటావు ఇప్పటికి? అంతేనండి, సంపాదించినవి ఇప్పుడు అప్పులకి కట్టాలి. ₹1 ఉండదు నీ దగ్గర, కోట్ల రూపాయలు సంపాదిస్తావు. మళ్ళీ ఎవడన్నా డబ్బులు ఉన్నాయా లేవంటే ఎవడు నమ్మడు కూడా నీ దగ్గర, అట్లా ఉండదు పరిస్థితి. సరే, ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించండి. చేసిన తర్వాత ఇంక అద్భుతాలు జరుగుతాయి, మళ్ళీ గట్టిగా సంపాదిస్తావు. జాతకం చాలా బాగుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలిపూజ చేయాలి, దాంతోపాటు పగడం ఉంగరం ధరించాలి. ఇవన్నీ చేస్తే మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి, మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. ఇంకా వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, మా వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగభవాని అండి, ఖమ్మం నుండి చేస్తున్నా మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అరవింద్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఏప్రిల్ 3వ తారీఖు 2009 మేడం. ఓకే, సమయం చెప్పండి. 2:32 మేడం. ఎప్పుడమ్మా? మధ్యాహ్నం 2:32. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా బాబు అరవింద్ జాతకం తెలుసుకోవాలని చేశానండి. జాతకం బాగుంది, మంచి తెలివి గలవాడు, చాలా టాలెంట్ ఉంటుంది. కాస్త హుషారు ఎక్కువ ఉండు, హుషారు కంట్రోల్ చేయి. అసలు మాట వినట్లేదు గురువు గారు. ఏం చేస్తాడు? మాట వినకంటే ఏం పని చేస్తున్నాడు చెప్పు, ఉదాహరణ ఒకటి చెప్పు. అంటే ఎదురు సమాధానం చెప్తాడు గురువు గారు, చదువు గురించి కానీ ఏదైనా మాటకు మాట సమాధానం చెప్తాడు గురువు గారు. దోస్తులు బాగున్నారా? ఏంటి గురుగారు? దోస్తులు ఫ్రెండ్స్ బాగున్నారా అంటున్నా. ఫ్రెండ్స్ ఉన్నారు గురువు గారు. చదువు ఎలా ఉంటదని గురువు గారు, ఏమన్నా ఉద్యోగాలు అయినా? చిన్న మాటను జాతకం చాలా బాగుంది, కానీ శని మహాదశ నడుస్తుంది.
శని మహాదశ వల్ల మాట వినకపోవడం, ఫ్రెండ్స్తో చెడిపోవడం, టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఫస్ట్ నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ ఒకటి చేయించు. చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి, మంచిగా చదువు సాగుతుంది. అది వదిలిపెడితే మాత్రం ఎందుకు పనికి రాకుండా టైం అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప రెండోది కాదు. దాంతోపాటు డైమండ్ ఉంగరం ఒకటి పెట్టించు ఆయనకి. డైమండ్, ఒరిజినల్ డైమండ్ ఉంగరం వెలిగి పెట్టించమ్మా, పెడితే చాలా బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము నిజామాబాద్ నుంచి అండి. నా పేరు దీపిక. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మార్చ్ 27, 2013. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:04. బాబు పేరేంటమ్మా? దీక్షిత్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మా బాబు చదువులో బాగా వీక్ గారు, బాగా బాధ పెడతాడు. మొండితనం బాగుంది. దేంట్లో వీకు? చదువులో వీకా? చదువు అనేది అసలు పట్టించుకోడు. 6th క్లాస్ కానీ బుక్ పట్టాడు. తీసుకెళ్ళి బాగా హాస్టల్లో. మొండితనం చేస్తాడు, తల కొట్టుకుంటాడు. ఆయన చెప్పిందే మేము వినాలి. ఎంతమంది పిల్లలు నీకు? ఒక బాబు, ఒక పాప. బాగా గారాబం చేస్తావు అనుకుంటాగా. బాగా మా అమ్మ చేస్తుంది. అమ్మమ్మ గారాబం బాగుంది. మరి ఆ పిల్లలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మగపిల్లలు 5వ సంవత్సరం వరకే గారాబం చేయాలి. అవునండి. 5 ఏళ్ల తర్వాత బానిసలాగా చూడాలి. ఎప్పుడైతే మగపిల్లాన్ని 5 సంవత్సరాల తర్వాత గారాబం చేశారో, అమ్మమ్మ చేసిన ఒకటే, తాత చేసిన ఒకటే, తల్లి చేసిన ఒకటే, గుర్తుపెట్టుకోండి. చేతులారా నాశనం చేయడం తప్ప రెండోది అయితే కాదు. అర్థమైందా? మీ వాడి జాతకం బాగుంది, గారాబం తగ్గించాలి. దాంతోపాటు నాగదోషం ఉంది, దానికి ఒకసారి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. చేస్తే బాగుంటుంది, మార్పులు వస్తాయి. ఇవి చేయకుండా ప్రయత్నం చేస్తే మాత్రం టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. జాతకపరంగా బలమైన దోషాలు కనపడుతున్నాయి. అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ, నా పేరు పల్లవి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2వ నెల 1వ తారీఖు 1995. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలకు, 2:30కు. మధ్యాహ్నం 2:30? 2:30. పేరేంటమ్మా? ఉదయ్ కిరణ్ రెడ్డి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 2 నెలల 12వ తారీఖు. అవునండి. ఫిబ్రవరి అమ్మా. ఫిబ్రవరి. చెప్పమ్మా, పేరేంటి? పెళ్లి గురించి అండి. పెళ్ళి పేరేంటి అంటున్నా? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ రెడ్డి. ఉదయ్ కిరణ్ రెడ్డి. ఓకే, కుజదోషం ఉంది, తెలుసా తెలీదా? తెలియదండి. మరి చూపిలే? హలో, చూపించలేదు ఎవరికంటున్నా? ఎవరికి చూపించలేదండి. బలమైన కుజదోషం ఉంది. కుజుడు గనక దోషం ఉంటే పెళ్లి కావడం కష్టం, పెళ్ళైన భార్యాభర్త కలిసి కాపురం చేయడం కష్టం. ఏం చేయాలంటే వాడికి జపహోమాలు చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి. విడిగా జాతకం తెలుసుకుంటే చెప్తా. మీ వాడి దాంట్లో భయంకరమైన దోషం ఒకటి ఉంది, అది ఫోన్లో చెప్పకూడదు. తర్వాత కావాలంటే కాల్ చేయి. దేనికి చేయాలండి? కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉందని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. ఫోన్లో చెప్పకూడదు ఇట్లాంటివి అట్లా. సరేమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఉప్పల్ నుండి కాల్ చేస్తున్నాను. మా వారి గురించి తెలుసుకున్నాను. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1963, జనవరి 14. 63. సమయం చెప్పండి అమ్మా. సమయం తెలియదండి. సుమారుగా కూడా తెలీదా? ఉదయమ్మా? సుమారుగా కూడా తెలియదు. మా అత్తగారికి తెలుసు, తను లేదు. మీ వారి పేరేంటమ్మా? వెంకటేశ్వరరావు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అదే మా వారి గురించి తెలుసుకుంటాను. మీ వారి గురించి ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి ఫస్ట్. ఇది ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి ఈ మంత్ నుండి. అసలు తనకి అంటే మా అమ్మగారు ఎక్స్పైర్ అయింది, 1 year అయింది మొన్నటికి. అయితే ఇప్పుడు హాస్పిటల్ తగాదాలు ఉన్నాయండి కొంచెం. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందమ్మా, జాతకం బాగుంది, కంగారు పడక్కర్లేదు. ఏవైతే అప్పులు అయినా అవన్నీ తీరతాయి. ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాల దాకా మీ ఆయన తిరుగులేదు. 10 సంవత్సరాల వరకు. ఇన్నాళ్ళు 15 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డారు. అవునా? 15 ఏళ్ళు. అవునండి. మా అసలు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాడు తను. అదే చెప్తున్నా, ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తూ ఉంటారు మానసికంగా. ఇక్కడి నుంచి నా లెక్క ప్రకారం 10-15 ఏళ్ల పాటు తిరుగులేదు. చాలా బాగుంది. ఓకే. ఓకే.
ఏం ఆలోచిస్తారో ఏంటో ఏమి చెప్పరండి. సరే హలో గురుగారు, చెప్పండి. తను ఏం ఆలోచిస్తారో ఏంటో ఏది చెప్పరండి అసలు. ఇప్పుడు కాలం కలిసి రానప్పుడు ఎవరికైనా మన కరెక్ట్ మైండ్ కరెక్ట్గా పనిచేయదు, గుర్తుపెట్టుకో. జాతకంలో కాల సర్పదోషం, సర్పశాప యోగం ఉంది. దీనివల్ల కష్టపడతాడు కానీ ఏది కలిసి రాదు. కలిసి రానప్పుడు ఏం చేస్తాడు మగవాడు? అవునా? అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను భువనేశ్వర్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3/2002. ఓకే, సమయం చెప్పండి. 8:40 ఉదయం. స్వాతి నక్షత్రం 1వ పాదం. సరే, బాబు పేరేంటి? టైం ఎంత? అనీష్ కుమార్. ఉదయం 8:15 ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అమ్మా. అదే మా బాబు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. మంచి జాబ్ వస్తుందా లేదా, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అడగడానికి చేశాను. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు? భువనేశ్వర్ అండి. భువనేశ్వర్. ఆల్రెడీ లవ్ అఫేర్లో ఉన్నాడే మీ వాడు? లేదండి, అలాంటిది ఏం లేదు. పేపర్ మీద రాసిస్తా గ్యారంటీగా. అవునా? గ్యారంటీ రాసిస్తా వైట్ పేపర్ మీద. లేదంటే కాదు, నీకు తెలియదేమో అంతే. జాతకం బాగానే ఉంది, కొద్దిగా మీ వాడు ఆ వ్యవస్థలో ఉన్నాడు. జాతకం బాగుందమ్మా, కాకపోతే నాగదోషం కనపడుతుంది. దానివల్ల ఏదైనా కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ మంచి జాబ్ వస్తుంది. మరి లవ్ మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుట్టినాక బాగుంటుంది. ఓకేనా? ఆలోచనలో పడ్డట్టున్నావు లవ్ అఫేర్ అనగానే. ఎప్పుడైనా అధైర్యపడకూడదు ఏమ్మా. ఏంటండి? ఆలోచనలో పడ్డట్టున్నావు అంటున్నా, చెప్పంగానే అంటున్నా. అలాంటిది ఏం లేదండి, వాడికి ఎలా నచ్చితే అలాగే. ఒకటి, ఎప్పుడైనా మనం ఆలోచిస్తేనో భయపడటానికి ఒక జ్యోతిష్యం అనేది ఏం జరుగుతుంది జరగబోయేది చెప్పేది జ్యోతిష్యం. ఇప్పుడు యోగాన్ని ఎవడు తప్పించలేడుగా. ప్రేమించి వచ్చాడు పెళ్లి చేయకుండా ఉంటావా చెప్పు? ఉండలేదు కదా. అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడటం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మెదక్ నుండి ఫోన్ చేస్తున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క కొడుకు గురించి మేడం. కొంచెం ఆరోగ్యం బాగలేదు అబ్బాయిది. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 2007 22 డేటు. ఫిబ్రవరి 22. ఓకే, సంవత్సరం 2007. ఓకే, సమయం చెప్పండి. ప్రొద్దున 5:25. ఓకే, బాబు పేరేంటమ్మా? శ్రీహరి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? హలో. ఏం చదువుతున్నాడు అబ్బాయి అంటున్నా? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు. ఫస్ట్ ఇయర్ చేస్తానండి. చాలా కంట్రోల్లో పెట్టాలి మీ వాడిని. ఇక్కడి నుంచి నువ్వు ఉన్నదేది బయటికి చెప్పడవునా? ఏం గురుగారు? ఉన్నదేది బయటికి చెప్పడం అంటున్నా, కరెక్టేనా? చెప్పండి. కానీ ఆరోగ్యం గురించి గురుగారు బాగా అదే టెన్షన్ ఉంది బాబు గురించి. సరే, కంగారు పడకు. జాతకపరంగా బలమైన కుజ దోషం ఉంది. జన్మలగ్నంలో కుజుడు ఉన్నాడు, దానివల్ల కొంత ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. కానీ చదువు నెంబర్ 1 చదవగలడు. కాకపోతే కొద్దిగా హుషారు లెక్కలు ఎక్కువ ఉన్నాయి. అంటే దోస్తులతో తిరగటం, కాస్త అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, ఇట్లా ఉంటాయి. దీనివల్ల దెబ్బతింటున్నాడు. అంత తప్ప ఏం లేదు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయించండి. ఎందుకంటే జన్మలగ్నంలో కుజుడు, అష్టమంలో కేతువు పడ్డాడు. దానివల్ల కొంత సమయం వృధా అవుతుంది. ఫ్రెండ్స్తో ఖరాబు చేస్తున్నాడు తప్ప ఏం లేదు. ఈ 2 చేయించు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. చాలా అద్భుతమైన జాతకం, చాలా బాగుంటుంది. ఎంతవరకు అంటే అంతవరకు చదవగలడు. పిల్లాడు పుట్టిన తర్వాత మీకు కలిసి వస్తుంది. ఓకేనా? ఇంకా వీలుంటే పగడం రాయి చేతికి ధరించమని చెప్పండి. జాతి పగడం చేతికి పెట్టుకోవాలి. అట్లా. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. వస్తే ఇది వాటి నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.